ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. జిల్లాలో ప్రజలు స్వచ్ఛందంగా స్వీయ గణన ప్రక్రియలో భాగస్వామ్యం కావాలి. 5K రన్ను ప్రారంభించిన కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. కాకినాడ బీచ్లో మౌలిక సదుపాయాలపై కలెక్టర్ ఆరా. స్వయంగా బీచ్ను సందర్శించిన కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. స్వచ్ఛ సర్వేక్షణలో దేశంలోని పిఠాపురం నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలి. హాస్యనటుడు సప్తగిరి పిలుపు. మావిగంతో చంద్రబాబు ప్రవర్తన మారిపోయింది. మాజీ మంత్రి కురసాల కన్నబాబు ధ్వజం. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే 2027 సెన్సస్ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 16 నుంచి 30 వరకు నిర్వహిస్తున్న స్వీయ గణన ప్రక్రియలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని తమ వివరాలు నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు. సెన్స్ ఆఫ్ ఇండియా 2027లో భాగంగా స్వీయ గణనపై ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో ఆదివారం ఉదయం కాకినాడ కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన 5K రన్ ర్యాలీని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ కలెక్టరేట్ నుండి బయలుదేరి జెడ్పీ సెంటర్ మీదుగా 2 టౌన్ పోలీస్ స్టేషన్ సెంటర్కు చేరుకుంది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఏప్రిల్ 16 నుంచి నెల 30 వరకు జిల్లాలోని ప్రతి పౌరుడు స్వీయ గణనను నమోదు చేసుకోవాలని కోరారు. జిల్లాలో ఇంటింట జనగణన నమోదు కార్యక్రమం మే నెల 1 నుంచి 30 వరకు ప్రతి ఇంటింటికి సెన్సెక్స్ సిబ్బంది వచ్చి వివరాలు నమోదు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని మరింత సులభతరం చేయడానికి ప్రజలు స్వయంగా తమ వివరాలు నమోదు చేసుకునేందుకు ఈ స్వీయ గణన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. భారత ప్రభుత్వం చేపట్టిన జనాభా గణన కార్యక్రమాల్లో భాగంగా నిర్వహిస్తున్న స్వీయ గణన ద్వారా ప్రజలు తమ వ్యక్తిగత వివరాలు తామే స్వయంగా నమోదు చేసుకోవడం ద్వారా దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావచ్చన్నారు. జిల్లాలో 2026 సెన్సస్ కార్యక్రమంలో భాగంగా ఇంటింటా జనగణన నమోదుకు ముందుగా స్వీయ గణన కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో నగర కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జి నరసింహనాయక్, కాకినాడ అర్బన్ తహసీల్దార్ వి జితేంద్ర, ఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు గుద్దటి రామ్మోహన్ రావు, మాజీ అధ్యక్షులు బూరిగ ఆశీర్వాదం తదితర జిల్లా అధికారులు, కాకినాడ మున్సిపల్ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, కాకినాడ శ్యామ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాబోయే ఫిబ్రవరి 2027 జరుగుతుంది. దానికి ఫౌండేషన్గా బేసిక్గా ఈ హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ అనేది ఇప్పుడు మొదలు పెట్టడం జరిగింది. మే 1వ తారీఖు నుంచి మే 30 దాకా ప్రతి ఇంటికి సెన్సస్ సిబ్బంది వాళ్ళు వచ్చి నమోదు కార్యక్రమం చేయడం జరుగుతుంది. దాన్ని సులభతరం చేయడానికి ప్రజలే సెల్ఫ్ ఇన్వెస్టిగేషన్ చేసుకుంటే వాళ్ళ వివరాలు వాళ్ళే నమోదు చేసుకుంటే ఇంకా వాళ్ళు క్లియర్గా వాళ్ళు ఏదైతే వివరాలు ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో ఈ సెల్ఫ్ ఇన్వెస్టిగేషన్ కార్యక్రమం అనేది చెప్పడం జరిగింది. దీంట్లో ముందుగా జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ కూడా చేసుకోవడం జరిగింది. సిగ్నిఫికెంట్గా అచీవర్స్ అండ్ ఇండివిజువల్స్ వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో భాగంగా సెల్ఫ్ ఇన్వెస్టిగేషన్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రజలందరూ కూడా చేసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళకి అవగాహన కల్పించడానికి ఈరోజు మన కాకినాడ జిల్లాలో ఒక ర్యాలీ అనేది నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో మున్సిపల్ కమిషనర్, వివిధ డిపార్ట్మెంట్ శాఖ సంబంధించిన అధికారులు, సచివాలయ సిబ్బంది, ప్రజలందరూ కూడా పాల్గొంటున్నారు.
ఈ కార్యక్రమం ద్వారా మీ అందరికీ ఈ సెన్సస్ గురించి అవగాహన పెంచే విధంగా మనము ముందుకు వెళ్తున్నాము. మీరు స్వయంగా ముందుకు వచ్చి ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఇవాళ నుంచి మొదలుపెట్టి ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. కాకినాడ రూరల్ మండలం సూర్యరావుపేట వద్ద ఉన్న ఎన్టీఆర్ బీచ్ ప్రదేశాలను ఆదివారం జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ పర్యాటక మత్స్య కౌడ అధికారులతో కలిసి పరిశీలించారు. పర్యాటకంగా కాకినాడ బీచ్ ను అభివృద్ధి చేసేందుకు ఇప్పటివరకు చేపట్టిన పనులు వివరాలు, వాటి పురోగతి, భవిష్యత్తులో చేపట్టదలిచిన నూతన ప్రాజెక్ట్ పనుల వివరాలను ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ కాకినాడ బీచ్కు వచ్చే సందర్శకులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రధానంగా త్రాగునీరు, మరుగుదొడ్లు, పార్కింగ్ ప్రదేశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా అధికారులకు స్పష్టం చేశారు. బీచ్ ప్రదేశాలు ఆహ్లాదకరంగా ఉండేందుకు పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించాలన్నారు. కాకినాడ బీచ్ ప్రదేశాల్లో చేపట్టిన మౌలిక సదుపాయాల పనులు సకాలంలో పూర్తి చేయాలన్నారు. ఇందుకు వివిధ శాఖల అధికారుల సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. భవిష్యత్తులో చేపట్టే నూతన ప్రాజెక్టులకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ అధికారులకు సూచించారు. ప్రతి ఒక్కరు వ్యక్తిగత శుభ్రతనే కాకుండా పరిసరాల పరిశుభ్రతను కూడా బాధ్యతగా భావించి పిఠాపురం అనే దేశంలోని అత్యంత శుభ్రమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని సినీ హాస్య నటుడు సప్తగిరి పిలుపునిచ్చారు. స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమంలో భాగంగా పిఠాపురం పట్టణంలోని పాడ కార్యాలయంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అవగాహన కార్యక్రమానికి హాస్య నటుడు సప్తగిరి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అంతకుముందు పాడపిడి శివరాం ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ నామకనకరావు కార్యక్రమంపై మాట్లాడారు. అనంతరం పట్టణంలో స్వచ్ఛతా ర్యాలీ నిర్వహించి చైతన్యం కలిగించారు. కార్యక్రమంలో వెప్పమాపిడి కనకరాజు, జనసేన పార్టీ పట్టణ అధ్యక్షురాలు చిక్కాల వరలక్ష్మి, బీజేపీ నాయకులు గండికొండలరావు, కర్నీటి తాతయ్యలు, శానిటేషన్ సిబ్బంది, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ఇలా కలుసుకోవడం అనేది వాళ్ళు మనకు దేవుళ్ళతో సమానం. ఎందుకంటే మన సిటీని అంత క్లీన్ గా ఉంచడానికి వాళ్ళు ఎంతో కష్టపడతారు, ఎన్నో రకాలైనటువంటి పనులు చేసి మనకు ఆరోగ్యాన్ని ఇస్తారు. సో వాళ్ళందరికీ నిజంగా ఆ వెంకటేశ్వర స్వామి ఆరోగ్యాన్ని సంపదన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే క్యాంపెయినింగ్ అప్పుడు నేను పిఠాపురం వచ్చానండి. అప్పటికి ఇప్పటికీ ఒక గొప్ప డెవలప్మెంట్ నేను పిఠాపురం నా కళ్ళారా చూస్తున్నాను. ఎందుకంటే హ్యాట్స్ ఆఫ్ టు డీసీఎం సార్, పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్ యూ సార్. మీరు ఈ పిఠాపురంకి మీరు ప్రాతినిధ్యం వహించడం పిఠాపురం ప్రజల అదృష్టం. సో అలాగే రాష్ట్రంలో ప్రతి ఒక్క ఊరు, ప్రతి ఒక్క గ్రామం, ప్రతి ఒక్క సిటీ అన్ని ఇలా స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా పరిశుభ్రంగా ఉండాలని, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని, దానికి ప్రజల్లో కూడా గొప్ప అవగాహన ఆ పారిశుద్ధ కార్మికుల ద్వారా జరగాలని, జరిగి ఆ రకంగా ముందుకు నడిచామంటే తప్పకుండా భారతదేశం మొత్తం మనకి ఒక గొప్ప పరిశుభ్రమైనటువంటి దేశంగా మనకు నిలబడుతుంది. అందుకోసం ప్రతి ఒక్కరూ వాళ్ళ కర్తవ్యంగా భావించి ప్రతి ఒక్కరూ వాళ్ళ సహాయాన్ని ఆ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడానికి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మౌగన్ ప్రతిపాదనను చేసినప్పటి నుంచి చంద్రబాబు ప్రవర్తన మారిపోయిందని మాజీ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. తన కలల రాజధాని దెబ్బతింటుందనుకుంటున్నారో లేక అవినీతి బండారం బయటపడుతుందని భయపడుతున్నారో మొత్తానికి ప్రజల దృష్టిని మళ్లించేందుకు తానే ఆ బాధ్యత తీసుకున్నట్లు కనిపిస్తోందని కన్నబాబు విమర్శించారు. తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు తీరును తీవ్రంగా దుయ్యబట్టారు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతున్నా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని దుమ్మెత్తి అన్ని వేళ్ళు ఆయన వైపే చూపించి పబ్బం గడుపుకోవాలని ఆశలో బతుకుతాం. ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన మాట్లాడే తీరు, ఆయన మాట్లాడుతున్న భాష చూస్తుంటే చాలా ఫ్రస్ట్రేషన్లోనే ముఖ్యమంత్రిగా ఆయన కూలిపోయినట్టు అనిపిస్తుంది. ఒక సీనియర్ ముఖ్యమంత్రి అయ్యింది, ఈ దేశంలో నేనే సీనియర్గా ఉన్న ముఖ్యమంత్రి అని చెప్పుకుంటూ కనీసం ఒక సంస్కారం కూడా ప్రదర్శించిన విధంగా భాషని మాట్లాడుతూ ఉన్నారు. చాలా దుర్మార్గంగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. ఎందుకు వ్యవహార శైలి ఇలా ఉంది అని అనుకుంటే, ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్నని ఒక ప్రతిపాదన చేసినప్పటి నుంచి అసలు ఈయన బిహేవియరే మారిపోయింది. తన కలల రాజధాని అమరావతి దెబ్బతింటుందని అనుకుంటూ ఉన్నారు, లేకపోతే అసలు బండారం, అవినీతి బండారం బయటపడుతుందని భయపడుతున్నారు. మొత్తానికి ప్రజల దృష్టిని మళ్లించే కార్యక్రమాన్ని చాలా ముమ్మరంగా చేస్తూ ఆ బాధ్యతను కూడా తానే తీసుకున్నట్టుగా కనిపిస్తాం. అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజల అవసరాలు ఏంటి అనేది ఆయన పట్టట్లేదు. ఆయన ఏదో కలలు కానీ ఒక ఊహాలోకంలో విహరిస్తూ అందరినీ కూడా అదే ఊహాలోకంలో బతకమని చెప్తున్నారు. ఇప్పుడు వరకు గతం నుంచి చూస్తే
జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులను ప్రకటిస్తే మాకు విశాఖపట్నం అవసరం లేదు, కర్నూలు అవసరం లేదు, విజయవాడ అవసరం లేదు, అమరావతిగా నేను చెప్పిన ప్రాంతమే డెవలప్ అవ్వాలని చెప్పిన వాడు ఇప్పుడు మచిలీపట్నం అవసరం లేదు, గుంటూరు అవసరం లేదు, ఏదీ లేదు. నా కళల రాజధాని అది నీటిలో ఉన్నా నేల మీద ఉన్నా ఎక్కడున్నా కూడా నేను దీన్నే నిర్మిస్తాను అన్నట్టుగా ఆయన ముందుకు వెళ్తూ ఉన్నాను. సరే, అది కూడా ఎందుకంటే ప్రజలు ఆయనకు మ్యాండేట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అనేది కొంతకాలం ఆగితే కానీ తెలియదు. ఇంచుమించుగా ఎన్నికలు జరిగి 2024 ఏప్రిల్లో ఎన్నికలు జరిగితే ఇప్పుడు 26 ఏప్రిల్లో అంటే 2 ఏళ్ళు దాదాపు పూర్తయింది. ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇది చేసేను నా మార్కెట్ ఒక్కటి కూడా చెప్పుకునే పరిస్థితి లేదు. పైగా ప్రజలకి చాలా ముఖ్య అవసరమైన పథకాలు, ఆరోగ్యశ్రీ లాంటి పథకాలను మీరు కలిసి ఫీజు రియంబర్స్మెంట్ వంటి పథకాలను ఎత్తేసే కార్యక్రమం చేసి వాళ్ళ ప్రజలకు ఏదైతే అవసరమో అది చేయకుండా నేల విడిచి సాము చేస్తూ ఉన్నారు. ఆయనకి అధికారం కావాలి తప్ప జనం బాధలు అక్కర్లేదు. ఎందుకంటే తనను చాలా గొప్పగా చూపించే మీడియా, తాను ఏం చేసినా ఆహావోహాన్ని కీర్తించే సొంత పత్రికలు, ఛానల్స్ ఉండడం వల్ల వాళ్ళ గోబెల్స్ ప్రచారంలో వాళ్ళు ఎలాగో నన్ను మోస్తారు కనుక ఇబ్బంది ఏం లేదన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు. భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను నేటి యువత అంతా అలవర్చుకోవాలని డాక్టర్ భానుమతి పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను పురస్కరించుకొని కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం వాకాడ గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ యువత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రముఖ వైద్యురాలు డాక్టర్ భానుమతి, సంఘ సేవకులు గుబ్బల రాంబాబు ముఖ్య అతిథులుగా పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. సవిల రాజేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి డాక్టర్ భానుమతి, గుబ్బల రాంబాబు, సాంబతుల వెంకట్రావు, పెద్దిరాజు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా వచ్చిన అతిథులు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు దూడల నారాయుడు, రొక్కల సూర్యచక్రం, రొక్కల శ్రీను, సింహాచలం, మాత సత్యనారాయణ, సత్యబాబు, మొక్కన రాము, ధనరాజ్, బొండడ సుబ్బారావు, మారెళ్ల సత్యనారాయణ, మేడిశెట్టి రాంబాబు, అడబాల సూరిబాబు, గోవిందో అంబేద్కర్ యువజన సంఘ నాయకులు పాల్గొన్నారు. ప్రపంచంలో అతిపెద్ద పండుగ ఏది? జై భీమ్ చెప్పండి అందరూ ఒకసారి. జై భీమ్. నిన్నటి వరకు మనం ఏమనుకునే వాళ్ళం అంటే క్రిస్మస్ అతిపెద్ద పండుగని, రంజాన్ అతిపెద్ద పండుగని అనుకునేవాళ్ళు. అంబేద్కర్ గారు పుట్టిన 135 సంవత్సరాల తర్వాత కూడా ఈ ప్రపంచం అంబేద్కర్ని అనుసరిస్తుంది, అంబేద్కర్ని ప్రేజ్ చేస్తుంది, ఆయన పొగుడుతున్నారు లేదా ఆయన గురించి మాట్లాడుతున్నారంటే ఆయన చూపించినటువంటి ప్రభావశీలత, ఆయన ఎంత గొప్ప మేధావో. అందుకే ఏమంటాం మనం, విశ్వ మేధావి. అంబేద్కర్ గారిని ఏమని పిలుచుకుంటుంది ఇవాళ సమాజం? ప్రపంచం చెప్తుంది విశ్వ మేధావి. ఈరోజు ప్రపంచంలో అనేక యూనివర్సిటీల్లో ఆయన జీవిత చరిత్రని పాఠంగా పెట్టుకోవడం జరుగుతుంది. అంబేద్కర్ గారి జీవిత చరిత్రని పాఠంగా పెట్టడం, పిహెచ్డిలో థీసిస్గా పెట్టడం కూడా జరుగుతుంది. మనందరం కూడా అంబేద్కర్ వారసులైనందుకు మనందరం గర్వపడాల్సిందే. ఎప్పటికీ కూడా అంబేద్కర్ ఈ దేశానికి, ప్రపంచానికి చాలా విలువైనటువంటి విజ్ఞాన గని. తమ పిల్లలకై తీరుబడి ఉందమ్మా. మీ పిల్లలకై తీరుబడి ఎవరికైనా ఉంది. ఇక్కడ తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లల కోసం పట్టించుకునే తీరుబడి ఉందా? మరి ఏం చేస్తున్నారు? పట్టించుకోకుండా నాన్నేమో ఫోన్లు చూస్తూ ఉంటాడు, అమ్మ సీరియల్ చూస్తూ ఉంటారు, మరి పిల్లలు ఫోన్లు చాటింగ్ చేస్తూ ఉంటారు. అంతే కదా? మరి తల్లిదండ్రులు పట్టించుకోకపోతే పిల్లలు ఏం చేస్తారు? సెల్ ఫోనే తమ పిల్లలకు జీవం అయిందా, అందమైన బాల్యానికి గాయం అయిందా. అంబేద్కర్ అందరివాడా కొందరివాడా? నేను చెప్తాను అందరవాడే. అందరివాడే కాదా? నేను చెప్తాను ఇప్పుడు. అప్పుడు మీరు కూడా అందరికీ చెప్పండి. అటువంటి అపోహలు పెట్టుకుని దళితుడు దళితులకే చేశాడు, దళిత నేత, దళితులు బహుజనులు లేకపోతే ఎస్సీ ఎస్టీలుగా చేశాడు అనుకునేవాడు ఎవడన్నా ఉంటే
వాడికి సమాధానం చెప్పండి. ఎక్కడ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ని ఏమన్నా అంటే ఎవరు ఊరుకోకండి. చాలామంది గ్రామాల్లో అంబేద్కర్ దేవుడా, వాడు ఏమన్నా దేవుడా అని అడుగుతున్నారా లేదా? అంబేద్కర్ ఫోటో తీసేయండి, అంబేద్కర్ ఫోటో తీసేయండి ఇంట్లో అంటున్నారా లేదా? అంబేద్కర్ దేవుడు కదా. చెప్తా, భారతదేశంలో 33 కోట్ల మంది దేవతా దేవుళ్ళు ఉన్నారా? 33 కోట్లు. అది కాకుండా కొత్త దేవుళ్ళు 2, 33 కోట్ల 2 మంది. వీళ్ళంతా 1891 కంటే ముందే పుట్టారు. 1891 ఎవరు పుట్టారు? బాబాసాహెబ్ని చదవాలి. ఆయన ఆలోచన విధానం ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాలి. ఆయన రిజర్వేషన్స్ ఎందుకు ఇచ్చారు? నా ప్రజలు అట్టడుగు వర్గాలు వేల సంవత్సరాల నుంచి అణిచివేయబడి చదువుకి, బడికి, గుడికి, నీటికి, మంచి బట్టలకి కూడా దూరం అయ్యి పశువుల కంటే హీనంగా ఈ భారతదేశంలో నివసిస్తున్నారు. చాలామంది, కొంతమంది ప్రజల చేత బహుజనులైన 90% మంది ప్రజలు అణగబట్టబడుతున్నారు. సార్ చెప్పారు, వర్ణ వ్యవస్థ అనేది ఇలా ఉన్న పనిని ఇలా చెయ్యాలి అనేసి అనుకున్నారు కదా. అలా అవుతారు. అలా అవ్వడానికి కొద్దిగా రిజర్వేషన్స్ నా ప్రజలకు ఇస్తే ఫస్ట్ తరం వాళ్ళు చదువుకున్నారు. ఆయన ఉద్దేశం ఏంటి? తను చదువుకున్న తర్వాత చదువు వల్ల ఉద్యోగం వస్తుంది కదా. చదివితే మా ఫాదర్ ఇంజనీర్, మా ఫాదర్ చదువుకోవడం వల్ల మేము 7 పిల్లలం, ఆయనకి 7 కూడా కేవలం పెట్టేసి తన వాదన కంటిన్యూ చేస్తున్నాడు. కోర్టులో వాదన కంటిన్యూ చేస్తున్నాడు. చేసేటప్పుడు బహుశా మీకు ఎంత తెలిసే ఉంటుంది, లేదా తెలియదు కొత్తగా ఉంటుంది. అంచేత వాదన కంటిన్యూ చేస్తున్నప్పుడు టైం అయింది, 1 గంట అయిపోయింది. కోర్టు అడ్జెంట్. మళ్ళీ మధ్యాహ్నం కోర్టు స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినప్పుడు జడ్జి గారు అడిగారు. జడ్జి గారికి అంబేద్కర్ అంటే అంత గౌరవం ఉండేదన్నమాట. చాలామంది జడ్జిలే ఈ ప్లేట్లని పేరెట్టి పిలుస్తారు చక్కగానే. అలాగే బొత్స తారకం గారు, ఏడు తారకం గారు చాలా లైన్లు వచ్చి ఇవాళ వచ్చారని కదా. అలాగే బాబాసాహెబ్ని ఆ రోజుల్లో చాలా గౌరవంగా చూశారు జడ్జీలు. ఏంటి అంబేద్కర్, మీరు పొద్దుట ఓ చీటీ జేబులో పెట్టుకున్నారు, ఓ కుర్రోడు తీసుకొచ్చాడు కదా, ఏంటది అన్నారు. మా అబ్బాయి చనిపోయిందండి. మా అబ్బాయి చనిపోయాడు, రమ్మని నా భార్య ఉత్తరం రాసింది అని. అయితే అబ్బాయి చచ్చిపోతే ఏమిటయ్యా నువ్వు, ఏం మనిషి నువ్వు, వెళ్ళవా అన్నాడు బాబాసాహెబ్. అప్పుడు బాబాసాహెబ్ అంటాడు, అయ్యా నేను వెళ్ళిపోతే ఈ 49 మందికి కూడా శిక్ష పడిపోతుంది. డాక్టర్ బాదం బాలకృష్ణ క్లినికల్ ల్యాబ్ ఆవరణలో గల రెడ్ కాన్వెంట్ స్టూడెంట్స్ 1978 చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో 5 విద్యార్థులకు స్కాలర్షిప్ తో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. బాదం బాలకృష్ణ క్లినికల్ ల్యాబ్ ఆవరణలో గల రెడ్ కాన్వెంట్ స్టూడెంట్స్ 1978 చారిటబుల్ ట్రస్ట్ ఆఫీస్ నందు 5 విద్యార్థులకు స్కాలర్షిప్లను, స్పైనల్ మాస్క్యులర్ ట్రోఫీ అనే ఒక రకమైన వ్యాధితో బాధపడుతున్న 4 సంవత్సరాల బాబుకు 1 నెలకు సరిపడా సిరప్ను, కంటి రెటినా వ్యాధితో బాధపడుతున్న ఒక మహిళకు యాంటీ వీజెఫ్ ఇంజెక్షన్ను, 8వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థికి సైకిల్ను, మొత్తం అన్ని కలిపి 1,30,000 రూపాయలు విలువ చేసే సేవా కార్యక్రమాలు ముఖ్య అతిథి డాక్టర్ శేషగిరిరావు చేతుల మీదుగా అందచేయడం జరిగింది. ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ బాదం బాలకృష్ణ మాట్లాడుతూ, ట్రస్ట్ పెట్టిన 9 సంవత్సరాలు సుమారు 1.5 కోట్లు అంటే సుమారు 1,50,00,000 రూపాయల విలువ గల సేవా కార్యక్రమాలు చేశామని, ఈ ట్రస్టుకు ప్రజలందరూ విరాళాలు ఇచ్చి సహకరించగలరని కోరారు. ఈ సందర్భంగా డాక్టర్ శేషగిరి మాట్లాడుతూ, ట్రస్ట్ ద్వారా విద్యా వైద్యములకు సంబంధించిన సేవా కార్యక్రమాలను తమ పూర్వ విద్యార్థుల సహకారంతో అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ బాదం బాలకృష్ణ, సెక్రటరీ ఎన్ కళ్యాణి, ఎన్ ప్రసాద్, రెడ్నం రమణమూర్తి, బివి రామ్ చరణ్, ఆకుల సర్ల తదితరులు పాల్గొన్నారు. నేను కూడా ఈ బాదం బాలకృష్ణ క్లినికల్ ల్యాబ్లో ఇవాళ వచ్చి చీఫ్ గెస్ట్గా వచ్చింది కారణం ఏంటంటే, నేను కూడా డోనార్స్లో ఒక పార్ట్ని, ఈ ట్రస్ట్ మెంబర్స్లో నేను కూడా ఒక భాగస్వామిని. మా ఫౌండర్ అయిన బచ్చు కమల్ బాబు ఇన్స్పిరేషన్తో బాదం బాలకృష్ణ ప్రెసిడెంట్గా ఉండి మమ్మల్ని అందరినీ ముందర నడిపిస్తున్నాడు. ట్రెజరర్ మా కళ్యాణి, మొత్తం ఫైనాన్స్ అంతా పారదర్శకంగా ఆవిడే చూస్తుంది. మా సెక్రటరీ వాళ్ళు జగన్నాథం రాలేకపోయాడు. రామ్ చరణ్ మా మెంబరు, రత్నం రమణమూర్తి, మా ప్రసాద్ గారు, వీళ్ళందరూ మేము సహకారంతో
పేద విద్యార్థులకి పేదవాళ్ళకి సహాయం చేయాలనే ఉద్దేశంతో ఓ పక్క వైద్యం సంగతి నేను చూస్తూ ఉంటాను. మేము ఈ ఊపిరితిత్తులు కరోనా నుంచి ఎక్కువ పెరగడంతో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ని మేము ఫ్రీగా సప్లై చేస్తున్నాం. ఎవరి కావాలితే వాళ్ళకి చాలా పారదర్శకంగా ఇస్తున్నాం. డబ్బులు ఏమీ తీసుకోవట్లేదు, ఫ్రీగా సర్వీస్ చేస్తున్నాం. ఈ పిల్లల చదువులకి పూర్ పేషెంట్ స్టూడెంట్లకి చదువుకి సహాయం చేస్తున్నాం. ఇప్పుడు ఈ కుర్రాడు మోజెస్ రాయల్ అనే కుర్రాడు 4 years మస్కులర్ డిస్ట్రఫీ అనే వ్యాధితో బాధపడ్డారు. మీరు ఈ మధ్యన చూసే ఉంటారు, నారా లోకేష్ గారు మొన్న ఎంతో ఆయన డొనేట్ చేశాడు గవర్నమెంట్ తరఫున అన్నారు. అలాంటి వ్యాధితో బాధపడుతున్నాను. మేము ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని మేము ఇక్కడ ఇతనికి మా చేయవలసిన సాయం ఒక నెలకి 32,000 రూపాయలు ఖరీచేసి ఇంజెక్షన్ ఫ్రీగా ఇచ్చాం. మా తోచినంత సాయం మేము చేస్తున్నాం. ఇదంతా మా ట్రస్ట్ మెంబర్స్, మా పూర్వ విద్యార్థులు, రెడ్ కాన్వెంట్ పూర్వ విద్యార్థులు చేస్తున్న కృషి. ఇది చేయడం అభినందనీయం. మాకు మెయిన్గా బాలకృష్ణ యాజ్ ఎ ప్రెసిడెంట్గా ఇక్కడ ఉండడం వలన మేము ఇవన్నీ చేయగలుగుతున్నాం, లేకపోతే మాకు ఒక ప్లేస్ ఉండేది కాదు. మరి నాకు తెలిసిండగా తూర్పుగోదావరి జిల్లాలోనే ఇలాగా 10th క్లాస్ 1978 ఫ్రెండ్స్ అందరూ కలిసి పెట్టిన ఏకైక పెద్ద ట్రస్టు, కంటిన్యూస్గా రన్ అవుతున్న ట్రస్ట్ కూడా అయితే మన దేశ విదేశాల్లో స్థిరపడ్డ మా మిత్రులు కానీ అందరూ కూడా వారి సంపాదనలో 1000 రూపాయల నుంచి ప్రతి నెల 25,000 రూపాయల దాకా ఇచ్చే విద్యార్థులు ఉన్నారు. దీని ఫౌండర్ కమలబాబు గారు, పచ్చి కమలబాబు గారు బెంగళూరులో ఉండడం, ఒక ఇండస్ట్రియలిస్ట్గా అక్కడ ఆయన స్థిరపడి ఈ ట్రస్ట్ నడిపించడానికి మా అందరికీ సహకారం అందిస్తూ ఆయన కూడా పెద్ద మొత్తంలో డొనేషన్ ఇవ్వడం మరి జరుగుతున్నది. ఆయన ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసిన మా మిత్రుడు డాక్టర్ శాస్త్రి గారు మరి ఆయనకి నిజంగా అభినందనలు తెలియచేయాలి. చాలా ఓపీలో ఉండి చాలా బిజీగా ఉండి రావడం జరిగింది. ఏదైనా వైద్యం కోసం మా దగ్గరికి వచ్చినప్పుడు ఈ సలహా లేదు, మేము ముందరికి వెళ్ళాం, ఆయన దాన్ని పరిశీలించి ఇద్దాం, లేదా ఇది మన ఇవ్వక్కర్లేదని చెప్పినప్పుడు దాని ప్రకారం వెళ్తున్నాం. ప్రత్యేక ప్రజలందరినీ కోరేది ఏంటంటే ఈ ట్రస్ట్కి మా పూర్వ విద్యార్థులే కాకుండా మీ అందరూ కూడా విరాళాలు ఇవ్వచ్చు. మేము చక్కగా చాలా ట్రాన్స్పరెంట్గా నిజాయితీగా చేస్తున్న ట్రస్ట్కి ప్రజల దగ్గర నుంచి కూడా మేము విరాళాలు కోరుతున్నాం. దానివల్ల ఎక్కువ మందికి సాయం చేయగలమని చెప్పి తెలియజేస్తూ మా దగ్గరికి ల్యాప్టాప్లను కానీ లేకపోతే ఈ వైద్యం కోసం కానీ విద్య కోసం కానీ వచ్చి మేము పూర్తిగా న్యాయం చేయలేకపోతున్నాం. మాకున్న పరిమితమైన నిధులు, ఆ నిధుల్ని ప్రజలందరూ మేము చేసే వర్క్ను చూసి దృష్టిలో పెట్టుకుని మా ద్వారా మీరు 10 మందికి సేవ చేయాలని ముందరకు వస్తే మేము మరింత మందికి సేవ చేయాలని చెప్పి తెలియజేస్తాం. కాకినాడ రామారావుపేటలో వేయించేసిన శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో ఈ నెల 27వ తేదీ సోమవారం సాయంత్రం 6 గంటలకు శివ పార్వతి కళ్యాణం వైభవంగా జరిపిస్తున్నట్లు ధరణి కన్స్ట్రక్షన్స్ అధినేత రోటరీ అసిస్టెంట్ గవర్నర్ టీవీ రమణారావు తెలిపారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ శివపార్వతి కళ్యాణం వైభవంగా ఏర్పాట్ల గురించి వివరాలు తెలియజేశారు. ఈ కళ్యాణంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కనులారా తిలకించి స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించాలని ఆయన కోరారు. కాకినాడ పట్టణ ప్రజలకు ధన్యవాదాలండి. రేపు 27వ తారీఖు సోమవారం ఏకాదశి నాడు మా రామారావుపేట శివాలయం నందు ఈశ్వర కళ్యాణం జరుగుతున్నది. ఈ కళ్యాణంకు రాజ్యసభ సభ్యులు సానా సతీష్ గారి దంపతులచే నిర్వహించబడుతున్నది. అలాగే ఈ కళ్యాణానికి ముఖ్య అతిథులుగా మన కాకినాడ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వర గారు ఇచ్చేయిస్తున్నారు. ఆయన చేతుల మీదుగా ఈ కళ్యాణం చేయబడుతున్నది. ఈ కళ్యాణమునకు మేము లాస్ట్ ఇయర్ ఉయ్యాలు బహుకరించామండి, టేక్తో చేయించిన ఉయ్యాలను. ఇప్పుడు ఆ ఉయ్యాలకు సంబంధించి 2 క్షత్రాలను, గొడుగులను బహుకరిస్తున్నాం దేవాలయం కోసం. అలాగే ఈ కళ్యాణానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా ముత్యాల తలంబరాలను ప్రతి ఒక్కరికి అందజేయాలని పెట్టుకున్నాం. అలాగే బ్యాంగిల్స్, గాజులను కూడా స్త్రీలందరికీ బహుకరిస్తున్నాం. పసుపు కుంకుమలు కూడా కళ్యాణంలో చేసిన దాన్ని అందరికి కూడా ఇచ్చి వాళ్ళ కుటుంబాలందరికీ శుభం జరగాలని కోరుకుంటున్నాం. ధరణి కన్స్ట్రక్షన్ రమణారావు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం
ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్పేట రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ బ్యాక్ టు కేసీసీ న్యూస్. ఆర్యవేశ సమాజానికి ఆధ్యాత్మిక చిహ్నంగా భావించే కనిక పరమేశ్వర అమ్మవారి జయంతి వేడుకలు కాకినాడలో భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ లో భాగంగా వాసవి క్లబ్ హ్యుమానిటీ కాకినాడ ఆధ్వర్యంలో జగన్నాథపురంలోని వాసవి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు, సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కనిక పరమేశ్వరి అమ్మవారు అహింస సిద్ధాంతానికి ప్రతీకగా ధర్మ పరిరక్షణకు ప్రాణత్యాగం చేసిన మహానుభావురాలిగా ఆర్యవేశ్యుల ఆరాధ్య దేవతగా ప్రసిద్ధి చెందారు. సమాజంలో నైతిక విలువలు, సత్యం, అహింస, సామరస్యానికి ఆమె జీవితం మార్గదర్శకంగా నిలుస్తోంది. ఆమె జయంతి రోజున ప్రత్యేక పూజలు నిర్వహించడం ద్వారా కుటుంబ సౌఖ్యం, వ్యాపార అభివృద్ధి, సామాజిక ఐక్యత కలుగుతాయని భక్తుల విశ్వాసం. సందర్భంగా ఆలయంలో సాంప్రదాయబద్ధంగా అమ్మవారికి చీర, సారీ సమర్పించడం జరిగింది. తెలుగు సంస్కృతిలో దేవతకు చీర, సారీ అర్పించడం అనేది అత్యంత పవిత్రమైన ఆచారం. ఇది గౌరవం, కృతజ్ఞత, స్త్రీ శక్తికి మన వందనంగా భావించబడుతుంది. అలాగే 15 రకాల పండ్లు, స్వీట్లు, పిండి వంటలు సమర్పించి అమ్మవారికి నైవేద్యం అందించారు. ఈ విధంగా సమర్పించే ప్రసాదాలు శుభ సూచకంగా భావించబడుతూ భక్తుల జీవితాల సిరి సంపదలు పెరుగుతాయని నమ్మకం. ఈ కార్యక్రమానికి వాసవి క్లబ్ హ్యుమానిటీ కాకినాడ ప్రెసిడెంట్ మన్యం దుర్గ సుభద్ర గణేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆమె నాయకత్వంలో క్లబ్ సభ్యుల సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం విశేషం. సమాజ సేవ కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలను సమన్వయం చేస్తూ ముందుకు తీసుకెళ్తున్న ఆమె కృషి ప్రశంసనీయమని పలువురు అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో సెక్రటరీ నాలం సూర్యప్రభ, ట్రెజరర్ మండవిలి మౌనికతో పాటు సభ్యులు ఎడ్లపల్లి శ్రీలక్ష్మి, గొల్లపూడి వర్ధిని, కందుల మీనాక్షి, పూసర్లపూడి రత్న, విశ్వనాథుని నాగలక్ష్మి, తుమ్మన చైతన్య, భువనగిరి ప్రసన్న, పచ్చిపులుసు వరలక్ష్మి, నూలు లలిత, గ్రంథి సాయి హర్షిత, మండవిలి దుర్గాభవాని, విశ్వనాథన్ రామకృష్ణ, మన్యం వీరవెంకట గణేష్ పాల్గొని సేవా కార్యక్రమానికి తమ వంతు సహకారం అందించారు. అమ్మవారికి చీర, సారీ సమర్పించుకుంటున్నామండి. 11 రకాల స్వీట్లు, హాట్లు, పళ్ళు, చీర, సారీ సమర్పించుకుంటున్నామని క్లబ్ తరఫున మా సభ్యులందరికీ కృతజ్ఞతలు. సహకారంతో అమ్మవారికి చీర, సారీ, చనువి, 11 రకాల స్వీట్లతోటి సారీ ఈరోజు సమర్పించుకుంటున్నామండి. చంద్రిక ఆధ్యాత్మిక సేవ సంస్థ చెల్ల జగన్నాథ శాస్త్రి కళ్యాణ మందిరం సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక చెల్ల ఫంక్షన్ హాల్లో బ్రాహ్మణ సామూహిక ఉచిత ఉపనయన సంస్కార కార్యక్రమాలు వేద మంత్రాల నడుమ ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం స్థానిక చెల్ల ఫంక్షన్ హాల్లో బ్రాహ్మణ సామూహిక ఉచిత ఉపనయన సంస్కార కార్యక్రమాలు వేద మంత్రాల నడుమ ఘనంగా నిర్వహించారు. విఘనస చంద్రిక ఆధ్యాత్మిక సేవ సంస్థ అధ్యక్షులు గోకులం ప్రధాన అర్చకులు పెద్దింటి గోపాలాచార్యులు స్వీయ పర్యవేక్షణలో 8 మంది వటులకు వేద మంత్రాల నడుమ వేద పండితులచే ఉపనయన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పెద్దింటి గోపాలాచార్యులు మాట్లాడుతూ గత సంవత్సరం చేపట్టిన ఉచిత బ్రాహ్మణ సామూహిక ఉపనయన కార్యక్రమంలో 4 ఉపనయనం నిర్వహించగా ఈ సంవత్సరం 8 మందికి బ్రహ్మోపదేశ కార్యక్రమాన్ని జరిపించామన్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడానికి దాతల సహకారంతో ఇటువంటి వేద వాంగ్మయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఆకళ సుబ్రహ్మణ్య శర్మ, మద్దాలి పవన్ కుమార్ శర్మ, బులుసు కేదార్ కిరణ్ శర్మ, గరిమెళ్ల బాలసుబ్రహ్మణ్యం శర్మలు ఈ కార్యక్రమంలో 8 హోమగుండాలు ఏర్పాటు చేసి దంపతులచే వారి కుమార్ని ఉపనయన కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో జరిపించారని చెప్పారు. చల్లా నిరంజన్ మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని పెద్దిని గోపాలాచార్య సహకారంతో సుమారు 2 లక్షలకు పైగా ఆర్థిక సహకారంతో తమ సంస్థ భాగస్వామ్యంతో గాయత్రి మాత అనుగ్రహంతో విజయవంతంగా నిర్వహించామని చెప్పారు. కాకినాడ బ్రాహ్మణ సేవా సంఘ అధ్యక్షులు చింతలపూడి చిట్టి సత్యరాజు మాట్లాడుతూ సామూహిక ఉపనయన కార్యక్రమం నిర్వహించడం ద్వారా హిందూ ధర్మ ప్రదక్షిణకు కృషి చేశారని నిర్వాహకులను అభినందించారు. రిటైర్డ్ ఆంధ్ర బ్యాంక్ విశ్రాంతి అధికారి కృష్ణమాచార్యులు మాట్లాడుతూ సర్వేజన సుఖినో భవంతు అనే ఆర్యోక్తిని నిత్యం అమలు చేస్తున్న బ్రాహ్మణ కులాలకి ఇటువంటి సేవా కార్యక్రమం ఎంతో మనోధైర్యాన్ని కలగచేస్తుందన్నారు. కార్యక్రమంలో మేడూరి కిరణ్ కుమార్, పెద్దింటి గోపాలకృష్ణ, పాణింగిపల్లి కుమార్, నాగమహాశయ, బమిడి శివమూర్తి, బాలంతరపు రామకృష్ణ, డాక్టర్ పరశురాంతో పాటు అధిక సంఖ్యలో సభ్యులు పాల్గొన్నారు. కొవ్వూరు, విజయవాడ అధినేతలందరికీ కూడా బ్రాహ్మణులు, వైఖాన మతానికి సంబంధించినటువంటి వైష్ణవులు అందరూ ఎంతో కృతజ్ఞతలు తెలియపరుస్తున్న బ్రాహ్మణ సేవా సంఘం నుంచి వారికి ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలని, ఇక ముందు జరిగేటటువంటి కార్యక్రమానికి మేము కూడా వారితోటి తోడ్పాటుగా ఉంటామని చెప్తున్నాం. అది కాకపోయినా ఇంతకుముందు కూడా మీరు అనేక చోట్ల ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఆ కార్యక్రమాల్లో మా భాగస్వామ్యం తక్కువైనా చల్లా నిరంజన్ గారి భాగస్వామ్యం చాలా ఎక్కువగా ఉంది. వారు ముందుకు ఉండడం, వారికి, వారి కుటుంబానికి అందరికీ కూడా ఆ పరమేశ్వరుడు, ఆ శ్రీమన్నారాయణుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి ఇలాంటి కార్యక్రమాలు అనేకమైనటువంటి నిర్వహించాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటూ వల్లభారంభాం వికలో ముని మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. వికనశ్చంద్రిక ఆధ్యాత్మిక సేవా సంస్థ 2023వ తరలో స్థాపించడం జరిగింది. దీంట్లో సంకల్పం భాగంగా గత సంవత్సరం సామూహిక ఉచిత బ్రాహ్మణ ఉచిత ఉపనయనాలు జరిగించాం. అప్పుడు ముగ్గురితో ప్రారంభించి ఈరోజు ఈ చల్లా నిరంజన్ గారి వారి సహకారంతో 8 మంది ఉపనయనం జరిగింది. భాష్యసార అర్థదర్శనం రామానుజపదాంభోజ ధ్యాన నిర్మలమానసం శృంగారమపలాచార్య గురువర్యముపాస్మహే. శ్రీమాన్ చల్లా జగన్నాథ శాస్త్రి గారి కళ్యాణ మండపంలో వారి కుమారుడు శ్రీమాన్ నిరంజన్ గారి యొక్క పరిపూర్ణ సౌజన్యంతో అత్యంత వైభవపేతంగా ఈ రోజున మన యొక్క బ్రాహ్మణ సంఘం, అదేవిధంగా వికనస చంద్రిక ఆధ్యాత్మిక సేవా సంస్థ అనేటటువంటిది మనకి ఇవాళ రోజున ఈ యొక్క ఉపనయన మహోత్సవాలు నిర్వహించే మన దేశ సంస్కృతి సంప్రదాయాల్లో భాగమైన చేనేతలను భవిష్యత్ తరాలకు అందించేందుకు ఫ్యాషన్ ఫౌండర్స్ హబ్ ఆర్వి వల్లభనేని స్టూడియోస్ ఆధ్వర్యంలో ది గ్రేట్ ఆంధ్రప్రదేశ్ హ్యాండ్లూమ్స్ గల్లా పేరిట హ్యాండ్లూమ్స్ ఆడిషన్స్ నిర్వహించినట్లు సంస్థ ఫౌండర్ చైర్మన్ డాక్టర్ గోపిచంద్ వల్లభనేని, డాక్టర్ అరుణశ్రీ వల్లభనేని, డైరెక్టర్ సురేఖ సెమ్మకుర్తి తెలిపారు. కాకినాడ శ్రీనగర్లో గల ది కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ హాల్లో వల్లభనేని స్టూడియోస్ ఫ్యాషన్ ఫౌండర్స్ హబ్ ఆధ్వర్యంలో హ్యాండ్లూమ్స్ అందం ఆడిషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కాకినాడకు చెందిన పలువురు మహిళలు పాల్గొని వారి ప్రతిభను ప్రదర్శించారు. డాక్టర్ గోపిచంద్ వల్లభనేని, డాక్టర్ అరుణ శ్రీవల్లభినేని, సురేఖ చెమ్మకుర్తిలో న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా డాక్టర్ గోపిచంద్ వల్లభనేని, డాక్టర్ అరుణ శ్రీ వల్లభనేని, సురేఖ సీమకుర్తిలో మీడియాతో మాట్లాడారు. చేనేతలకు చేయూతనిద్దాం, చేయి కలుపుదాం అనే ఒక నినాదంతో మన ఏఏఆర్వివి వల్లభనేని స్టూడియోస్ నుంచి ఈ ఒక ఆల్బమ్ సాంగ్కి ఆడిషన్స్ మన దుర్గా ప్రసాద్ గారి డ్రగ్గిస్ట్ అండ్ కెమిస్ట్ దాంట్లోనూ ఆదిత్య కాలేజెస్లో నిర్వహించడం జరిగిందండి. ఇది ప్యూర్లీ ఒక చారిటీ కార్యక్రమం లాగా చేయాలి. మెయిన్ ఈవెంట్ వచ్చి జూన్లో ఉంటుంది. దీనికి అనుసంధానంగా ఫస్ట్గా ఒక ఆల్బమ్ని రిలీజ్ చేసి దాంట్లో ఆల్బంలో నటింపు చేయడం కోసం కొంతమందిని తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాని నిమిత్తం ఇక్కడ ఫస్ట్గా ముందుగా మేము ఆదిత్య కాలేజీలో ఆడిషన్స్ నిర్వహించడం జరిగింది. ఇది సెకండ్ మళ్ళీ ఇక్కడ మన స్థానిక కాకినాడలో గల డ్రగ్గిస్ట్ అండ్ కెమిస్ట్ అసోసియేషన్లో నిర్వహించాము. ఇందులో కొంతమంది పార్టిసిపేట్ చేసి పెర్ఫామ్ చేశారు. ఇది ఇంటర్నేషనల్గా కూడా తీసుకెళ్ళి మన చేనేత యొక్క వైభవాన్ని అందరికీ తెలియజెప్పాలనే ఉద్దేశంతో డాక్టర్ అరుణశ్రీ వల్లభనేని గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందండి. అందరూ కూడా మన చేనేత యొక్క విలువను తెలుసుకుని అందరికీ చేనేత కార్మికుల్ని. నేను ఫిల్మ్ డైరెక్టర్. ప్రజెంట్ ఇప్పుడు మనం కాకినాడలో ది కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ హాల్లో ఒక ఆడిషన్ నిర్వహించడం జరిగింది. ఆ ఆడిషన్ ముఖ్య ఉద్దేశం చేనేత వస్త్రాన్ని మనం ప్రమోట్ చేయడం, అంటే హ్యాండ్లూమ్ వీవర్స్ని వాళ్ళని సపోర్ట్ చేసే విధంగా హ్యాండ్లూమ్ క్లాతింగ్ని మనం ప్రమోట్ చేసే విధంగా ఈ యొక్క ఆల్బమ్ సాంగ్ అనేది మేము క్రియేట్ చేయడం జరిగింది. ఆ ఆల్బమ్ సాంగ్కి నేను డైరెక్షన్ చేస్తున్నాను. అండ్ దానికి సంబంధించి ఇక్కడ ఆడిషన్స్ ఇవి చేసాము. మెయిన్ ముఖ్య ఉద్దేశం వచ్చేసి మనం హ్యాండ్లూమ్స్ని అండ్ హ్యాండ్లూమ్ వీవర్స్ని ఆల్బమ్ సాంగ్ ఒకటి డిజైన్ చేశాము. దానికోసం అని చెప్పి ఈరోజు మనం ఇక్కడ ఆడిషన్స్ నిర్వహించడం జరిగింది. సో చాలామంది పార్టిసిపేట్ చేశారు. ఈ కార్యక్రమం యొక్క మూడో ఉద్దేశం ఏంటంటే మన చేనేతకి సపోర్ట్ చేస్తూ ఒక సోషల్ కాజ్, అంటే ఒక కమ్యూనిటీని, చేనేత కమ్యూనిటీని ముందుకు నడిపించాలి, అంతరించిపోతున్న చేనేత వారిని ఇంకా ముందుకు తీసుకురావాలనే విధానంతో వీఆర్ కమింగ్ అప్ విత్ ఆర్ థ్రెడ్ ఆర్ ప్రైడ్ అనే ఒక స్లోగన్ తోటి అందరినీ మేము ప్రోత్సహించడం జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ ఇది ఒక మెయిన్ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే మన కమ్యూనిటీ ఏదైతే ఉందో చేనేత కమ్యూనిటీ వాళ్ళ ఒక ఫ్యామిలీస్కి ఈ ప్రోగ్రామ్ ద్వారా మేము డెఫినెట్లీ సపోర్ట్ చేస్తామని మేము తెలియజేస్తున్నాము. మోర్ ఓవర్ దీనికి సంబంధించిన ఆడిషన్స్ అన్నీ జరిగాయి అండ్ లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ పార్టిసిపేటెడ్ అండ్ చాలామంది
ఎంకరేజ్మెంట్ తోటి ముందుకు వచ్చి చాలామంది పోలవరం జిల్లా మన్యంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ నాయకత్వంలో డాక్టర్ కోర్టిన్స్ ప్రజా వైద్యశాల పేరుతో జరుగుతున్న వైద్య సేవ కార్యక్రమంలో భాగంగా దేవీపట్నం మండలం కొండమొదలు గ్రామంలో ఆదివారం వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో డాక్టర్ చిన్నబిల్లి సత్యనారాయణ పాల్గొని గిరిజనులకు ఆరోగ్య సూత్రాలు వివరించి సుమారు 176 మంది వైద్య పరీక్షలను నిర్వహించి ఉచితంగా మందులు అందించారు. అంతేకాకుండా వారికి బిస్కెట్స్, పాత బట్టలు, చెప్పులు, ప్లాస్టిక్, స్టీల్ సామాన్లు అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ చిన్నబిల్లి మాట్లాడుతూ పెట్టుబడి ప్రపంచీకరణ ఎప్పుడైతే వేగం పుంజుకుంటుందో అప్పటి నుంచి పరిస్థితులు మారిపోతాయని, దేశంలోని గుత్త పెట్టుబడిదారీ వర్గం అంతర్జాతీయ పెట్టుబడితో మమేకమైందన్నారు. కార్యక్రమంలో లిబరేషన్ నాయకులు ఏగుపాటి అర్జునరావు, జన సాంస్కృతిక మండలి కాకినాడ జిల్లా అధ్యక్షులు సోమిశెట్టి ప్రసాదరావు, కార్యదర్శి ఎండకొండ శామ్యూల్, గిరిజన హక్కుల సాధన సంఘం రాష్ట్ర కన్వీనర్ బచ్చల విప్లవ కుమార్, జైభీం ఆటో యూనియన్ అధ్యక్షులు సిహెచ్ రాంబాబు, జన సాంస్కృతిక మండలి సభ్యులు రాజు, సింహాచలం, షేక్స్పియర్, అశోక్, రాజ్ కుమార్, స్థానిక కార్యకర్తలు శంకరమ్మ, లక్ష్మి, పోషమ్మ, నాగమణి, రాజ్యలక్ష్మి, ఉమాపార్వతి, రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సమాజంలోని వృత్తి నిపుణులు, బ్యూరోక్రాట్లు తమ బిడ్డలు సంపన్న పెట్టుబడిదారీ దేశాల్లో స్థిరపడాలని బలంగా కోరుకున్నారు. అందుచేత వారంతా నయా ఉదారవాద వ్యవస్థలకు గట్టి మద్దతుదారులుగా నిలిచారు. భూస్వామ్య వర్గాలు సైతం నయా ఉదారవాద వ్యవస్థలోనే తమ భవిష్యత్తును నిర్మించుకోవడానికి సిద్ధపడ్డాయి. ఈ తరగతులన్నీ కలిసి కార్మికులకు, రైతులకు, వ్యవసాయ కూలీలకు, చిన్న ఉత్పత్తిదారులకు, చిన్న జీతగాళ్లకు వ్యతిరేకంగా బలంగా నిలిచాయి. ఆ విధంగా సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమంలో భాగంగా రూపొందిన బహుళ వర్గ ఐక్య సంఘటన జాతీయోద్యమ స్ఫూర్తి నయా ఉదారవాదం తాకిడికి బేటలు వారింది. అందుచేత పోరాడదాం, ప్రజాస్వామ్యం, సోషలిజం. ఉస్మానియా మెడికల్ కాలేజ్ పీజీ విద్యార్థి సురేష్ నాయక్ ఆత్మహత్య ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ కాకినాడలో సామాజిక న్యాయ సాధన సమితి, బుద్ధ విహార్, వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ కాకినాడ ఇంద్రపాలెం బ్రిడ్జ్ దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర నుండి కలెక్టర్, జిల్లా పరిషత్, పూలే విగ్రహం, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి మీదుగా జరిగింది. గిరిజన వైన నీవు రిజర్వేషన్ కారణంగా సీటు పొందావు, ప్రతిభ లేదు అంటూ వేధించడం వల్ల మాత్రమే సురేష్ నాయక్ ఆత్మహత్య చేసుకున్నాడని, ఉన్నత విద్యా సంస్థల్లో, కళాశాలలో కుల వ్యవస్థ నశించాలని, నాయక్ మృతికి కారకులను కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. ముందుగా ఈ కార్యక్రమాన్ని ఐతబత్తుల రామేశ్వరరావు నల్ల జెండా ఊపి ప్రారంభించారు. సామాజిక న్యాయ సాధన సమితి అధ్యక్షులు కోరుకొండ భానుమతి ఆధ్వర్యంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బుద్ధి విహార్ సెక్రటరీ డాక్టర్ కాశీ రామారావు, SC/ST ఫోరం బయ్య రాజేంద్ర కుమార్, భాషా రాజా, డాక్టర్ రాముడు, విపర్తి సోమశేఖర్, NV అబ్బాయి, MN మూర్తి, కాశీ సత్యనారాయణ, కుమార్ బాబు, KB సిద్ధార్థబాబు, దేవి రమేష్, లైఫ్ లైన్ స్టాఫ్, బుద్ధ విహార్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తర్వాత వారి జాతిని, ఆ బిడ్డల్ని చూసి జాతి గర్వించే స్థితిలోని ఉన్న బిడ్డల్ని కోల్పోయిన తల్లిదండ్రుల శోభ ఎంతటిదో అందరూ అర్థం చేసుకోగలం. దీనిని అందరూ కూడా ఖండించాల్సిన సమయం. ఇంకొకసారి మన జాతి బిడ్డల్ని మనం కోల్పోకుండా ఉండాలంటే ప్రతి పౌరుడు కూడా తన సామాజిక బాధ్యతని గుర్తెరిగి ఇలాంటి కుల వివక్ష జరగకుండా ప్రభుత్వాలని మనం అడగాలి. ప్రభుత్వాలు దీనికి బాధ్యత తీసుకొని ఇలాంటివి హాస్టల్లో జరగకుండా వారి విద్యార్థుల్ని, తర్వాత ప్రొఫెసర్స్ని కూడా హెచ్చరించి కఠినంగా శిక్షిస్తే కానీ ఇలాంటి చావులు తప్పకుండా ఉంటాయి. కాబట్టి
ప్రభుత్వాన్ని మేము అడిగేది ఏంటంటే ఇంకొకసారి ఇలాంటి కుల వివక్షతతో మన జాతి బిడ్డలు, బహుజన జాతి బిడ్డలు చనిపోకుండా చూసే బాధ్యత ప్రభుత్వానికి. గురించి చనిపోయాడు, అప్పుడు కూడా మనం చాలా కార్యక్రమాలు చేశాం. కానీ ఇప్పుడు మనం కొంచెం లేట్ చేసినా ఈ రోజుకి చాలా మంది మన దగ్గరికి వచ్చారు. అందరూ కలిసి ఈ పోరాటాన్ని ఇక్కడితో ఆపకుండా ప్రభుత్వం దృష్టికి వెళ్ళేలాగా మనం మొత్తం ప్రయత్నం చేయాలి. ఇలాగే మన కుర్రోళ్ళు మెరిట్లో రాలేదని ఆ రకరకాలైనటువంటి ఇబ్బందులు పెట్టి ఎరాజ్ చేస్తే దాన్ని తట్టుకోలేక మరి ఈ కుర్రాళ్ళందరూ కూడా మరి ఆత్మహత్య చేసుకోవడానికి, తర్వాత చచ్చిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది పద్ధతి కాదు. మన విద్యార్థులు కూడా గ్రహించాలి. ఎందుచేతంటే ఆ హెరాస్మెంట్ ని ఎదుర్కోవాలి. కానీ మనం అందరం కూడా దాన్ని భయపడి ఆత్మహత్యలు చేసుకోవడం అవసరం లేదు. మనము మూల నివాసులు, మనం కోరేగాము ఉదవీరులను గుర్తు చేసుకోవాలి. అందుచేత మనం తప్పనిసరిగా ఒకటిగా ఉండాలి. ఇదంతగా మనం అందరం కూడా ఒక తాటి మీద నడవలసిన అవసరం ఉందని చెప్తూ సెలవు తీసుకున్నాను. జై భీమ్. హైదరాబాద్లోని ఉస్మానియా మెడికల్ కాలేజ్ నందు ఫస్ట్ ఇయర్ జనరల్ సర్జరీ పీజీ చదువుతున్నటువంటి డాక్టర్ సురేష్ నాయక్ గారు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అయితే ఇది ఆత్మహత్యనా అని అంటే, లేకపోతే ఇది మొదటిదా అంటే కాదు. మీరు గతంలో చూస్తే ఇలాంటివే రోహిత్ వేముల గారు, అలాగే బొంబాయిలో డాక్టర్ పాయల్ తడ్వి, ఆవిడ కూడా గైనకాలజీ డాక్టర్, ఆవిడ కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మనం ఇక్కడ ఇంకో విషయం మిస్ అయ్యాము. అదేంటంటే కేరళలో కూడా గత 15 రోజుల క్రితం ఒక డెంటల్ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. తర్వాత ఇప్పుడు డాక్టర్ సురేష్ నాయక్ గారు. మనం బాగా గమనిస్తే ఇవన్నీ ఆత్మహత్యలు అంటే కాదు. మరి ఏంటివి అంటే ఇవి వ్యవస్థాగత హత్యలు. ఈ దేశంలో కుల వ్యవస్థ ఉంది. ఈ దేశంలో వేల సంవత్సరాల కుల వ్యవస్థ ఉండి ముఖ్యంగా ఈ దేశ మూలవాసినటువంటి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మైనార్టీలను అనే కులం పేరు మీద వ్యవస్థాగత హత్యలు చేయడం జరుగుతుంది. అణగారిన వర్గాల పైన మరి కుల వివక్షత చూపించడం, వాళ్ళు ఎప్పటికే ఈ కుల వివక్షత వల్ల ఈ సమాజంలో వేలాది సంవత్సరాలు వాళ్ళని చదువుకు దూరం చేశారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఎస్ఎస్టీ, బీసీ విద్యార్థులు ఉన్నత విద్యలోకి ప్రవేశించి సామాజిక మార్పును కోరుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు మీకు తెలివితేటలు లేవు, మీరు రిజర్వేషన్లో వచ్చారు అనేటటువంటి ఒక కారణం చూపించి వాళ్ళని మానసిక క్షోభకు గురి చేసి వాళ్ళు చనిపోయే విధంగా, ఆత్మహత్య చేసుకునే విధంగా పురుకొల్పుతూ ఉన్నారు. మరి ఈబీసీ రిజర్వేషన్లో చాలా తక్కువ మార్కులు వచ్చినటువంటి వాళ్ళకి గత 5 సంవత్సరాలుగా ఈ దేశంలో అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వాళ్ళకంటే తక్కువ మార్కులు వచ్చినటువంటి ఈబీసీ విద్యార్థులు మరి విశ్వవిద్యాలయాల్లో ఉంటున్నారు. వాళ్ళకి లేనటువంటి మెరిట్ వీళ్ళకి ఓబీసీకి అంటే ఓపెన్ కాంపిటీషన్ కంటే ఎక్కువ మార్కులు వచ్చినటువంటి ఎస్ఎస్టీ, బీసీ విద్యార్థుల పట్ల కూడా సమాజంలో ఇలాంటి వివక్షతను చూపించడం అనేది సభ్య సమాజం సిగ్గుపడాలి. మేధో వర్గం అంతా ముందుకు రావాలి. అలాంటి వాళ్ళని అంటే ఇలాంటి మెడికల్ కాలేజీల్లో ఇలాంటి వివక్షత జరగకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని మేమంతా ఇక్కడ ప్రజా సంఘాల వాళ్ళు ముక్తకంఠంతో ఖండిస్తూ ఉన్నాం. 17వ శతాబ్దానికి చెందిన మహాయోగి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి తాళపత్ర గ్రంథాల్లో లోక రీతిని, నైతిక విలువలను పొందుపరిచిన ప్రపంచ ప్రసిద్ధ కాలజ్ఞాన మనల్ని హెచ్చరిస్తే ఆయన జీవితం క్రమశిక్షణతో పరోపకారార్థ జీవితాన్ని ఎలా గడపాలో నేర్పుతుందని స్వయంభూ కాకినాడ భోగి గణపతి పీఠం పేర్కొంది. పోతులూరి 333వ పుణ్యదినోత్సవం సందర్భంగా ఆదివారం ఉదయం వీరబ్రహ్మేంద్ర స్వామి చిత్రపటానికి దీపారాధనతో పుష్పాంజలి పూజలు నిర్వహించి భక్తులకు కాలజ్ఞానం చదివి వినిపించారు. పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ నేటి యువత ఆయన జీవితం నుండి సమానత్వం, నైతిక ప్రవర్తన, శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలన్నారు. ధ్యానం, నిష్కామ సేవతో ఆత్మ సాక్షాత్కారం పొంది కులమత ప్రాంతీయ భేదాలు లేకుండా దైవిక లక్షణాలు పొందాలని మంగళహారతులు అందించారు. భవిష్యత్తులో జరగబోయేటువంటి దుష్పరిణామాలు ఏవైతే ఉంటాయి, అధర్మ మార్గంలో నడవడం వల్ల జరిగేటువంటి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, వీరి యొక్క ప్రకృతికి వికృతిగా జరిగేటువంటి ప్రక్రియలలో కృతయుగంలో ఉన్నటువంటి 21 లక్షల సంవత్సరాలు 4 లక్షల కలియుగ సంవత్సరాలుగా తగ్గిపోవడంతో మనిషి యొక్క ఆయు ప్రమాణాన్ని పడిపోవడానికి కూడా ఈ కలియుగంలో మానవుల యొక్క పోకడ కారణమని చెప్పి ఈ కాలజ్ఞానంలో చెప్పబడి ఉన్నటువంటి ప్రపంచ విశేషాలన్నీ కూడా మనకి హెచ్చరికలుగా ఉంటాయి. అదేవిధంగా హరిజనుడైనటువంటి కక్కయ్యను కానీ, ముస్లిం అయినటువంటి ఆ యొక్క సిద్ధయ్యను కానీ,
శిష్యులుగా అంటే భక్తి దగ్గర, భగవంతుడి దగ్గర, పూజ దగ్గర కులము మతము ఉండదు. కాబట్టి ప్రకృతి పరమాత్మగా మనం ఆరాధన చేయాలి. ఉత్సవాలు చేయడం, పూజల కార్యక్రమాలు చేయడం, వ్యాపార దృక్పథంతో వాతావరణం వల్ల దేవాలయాలన్నీ కూడా భ్రష్టుపట్టి ఈ సదాచారాలన్నీ కూడా ఆచరణలో లేకుండా తయారయ్యి కలియుగాంతానికి దారితీస్తాయి. ఆ కలియుగాంతమున వీరభోగ వసంతరాయుడిగా దుష్ట శిక్షణ రక్షణ కోసం తాను అవతరిస్తానని, ఆ జన్మ కోసమే 28 సంవత్సరాల పాటు తపోదీక్ష ఆయన చేసినటువంటి విశేషమని, ఆయన చరిత్ర ద్వారా మనం తెలుసుకునేటువంటి విశేషాలు. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. జిల్లాలో ప్రజలు స్వచ్ఛందంగా స్వీయ గణన ప్రక్రియలో భాగస్వామ్యం కావాలి. 5K రన్ను ప్రారంభించిన కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. కాకినాడ బీచ్లో మౌలిక సదుపాయాలపై కలెక్టర్ ఆరా. స్వయంగా బీచ్ను సందర్శించిన కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. స్వచ్ఛ సర్వేక్షణలో దేశంలోని పిఠాపురం నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలి. హాస్యనటుడు సప్తగిరి పిలుపు. మావిగంతో చంద్రబాబు ప్రవర్తన మారిపోయింది. మాజీ మంత్రి కురసాల కన్నబాబు ధ్వజం. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.